దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలు. ఆసరా పింఛన్ పథకం. తెలంగాణ ఆసరా పింఛన్ పథకం వృద్ధులు, వికలాంగులకు ఇవ్వవలసిన పింఛన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు. పింఛన్లను పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులు, వితంతువులు పింఛన్ను 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు, వికలాంగులకు 500 నుంచి 1500 రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల సంఖ్య: వికలాంగులు 4,50,682 మందికి, వితంతువులు 13,19,922 మందికి, చేనేత కార్మికులు 33,980 మందికి, కల్లుగీత కార్మికులు 57,041 మందికి, బీడీ కార్మికులు 3,46,513 మందికి, కళాకారులు 30,487 మందికి, మొత్తంగా 35,56,315 మందికి ఈ పింఛన్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. పింఛన్ పథకానికి అర్హులు ఎవరు? వృద్ధులు 65 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వృద్ధులు ఆసరా పింఛన్ పథకానికి అర్హులు. జనన ధృవీకరణ పత్రము లేదా ఆధార్ కార్డ్ లేదా వయసును సూచించే ఏదైనా ఇతర పత్రములు దరఖాస్తు అవసరం అవుతాయి. పైన తెలిపిన పత్రాలు లేకపోతే గవర్నమెంట్ అధికారి లబ్ధిదారుని పిల్లల వయసు, మనుమలు, మనవరాళ్లు, వివాహ వయసు ఆధారంగా గుర్తించవచ్చు. అలా గుర్తించలేని పరిస్థితిలో మెడికల్ బోర్డుకు సూచిస్తారు. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వారు అర్హులు. వితంతువులు 18 సంవత్సరాలు నిండిన వారై భర్త మరణ ధృవీకరణ పత్రం కలిగిన వారు అర్హులు. నిర్ధారణ సమయంలో భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. మరణ ధృవీకరణ పత్రం లేకపోతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 3 నెలల్లో ధృవీకరణ పత్రం పొందాలి. లబ్ధిదారుని పునర్వివాహం విషయంలో విలేజ్ సెక్రటరీలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి. వికలాంగులు, వీరికి వయసుతో సంబంధం లేదు. కనీసం 40% వైకల్యం కలిగి ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారైతే 51% వైకల్యం కలిగి ఉండాలి. వికలాంగులకు అందించే సదరం సర్టిఫికెట్లో 40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్నవారు అర్హులు. వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరం అవుతాయి. వృద్ధులు, వికలాంగులు మరియు వితంతువులు కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం ఆసరా పింఛన్ను పథకాన్ని ప్రారంభించారు. మిగతా వారు ఈ ఆసరా పింఛన్ పథకానికి అనర్హులు. సామాజిక ఆర్థిక అర్హతలు: 3 ఎకరాలు సాగునీటి సదుపాయం ఉన్న భూమి లేదా 7.5 ఎకరాల బీడు భూమి ఉన్నవారు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, కాంట్రాక్టరు ఉద్యోగం ఉన్న పిల్లలు కలవారు, వైద్యులు, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన పిల్లలు కలవారు, పెద్ద వ్యాపార సంస్థలు, నూనె మిల్లులు, బియ్యం మిల్లులు, పెట్రోల్ పంపులు, షాపు యాజమానులు ఉన్నవారు, ఇప్పటికే ప్రభుత్వం నుండి పింఛన్ పొందుతున్నవారు, తేలికపాటి మరియు భారీ వాహనాలు కలిగిన వారు, జీవన శైలి, వృత్తి మరియు ఆస్తుల ఆధారంగా అనర్హులని అధికారులచే గుర్తించబడ్డవారు ఆసరా పింఛన్ పథకానికి అనర్హులు. ఆదిమ మరియు అసహాయ గిరిజన గుంపుల వారు, మహిళల నేతృత్వంలోని కుటుంబాలు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేనివారు, వికలాంగుల కుటుంబాల వారు, వికలాంగులు మరియు వితంతువులు తప్ప అన్ని రకాల ఆసరా పింఛన్కు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు. భూమి లేని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కళాకారులు, కుమ్మరి, చేనేత, వడ్రంగి, కమ్మరి, మురికివాడల ప్రజలకు రోజువారీ వేతనం మీద ఆధారపడేవారు, పూలు పండ్ల వ్యాపారులు, రిక్షా కార్మికులు, పాము మంత్రం వేయువారు, చెప్పులు కుట్టేవారు, నిరాశ్రయులు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందినవారు, ఇళ్ళు లేనివారు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తాత్కాలిక గృహాలు, నివాసాలను ఏర్పాటు చేసుకున్నవారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, జీవనాధారం లేని వ్యక్తులు నేతృత్వంలోని కుటుంబాలు ఆసరా పింఛన్ పథకానికి అర్హులు. దరఖాస్తుల స్వీకరణ: గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ అధికారి, పట్టణ ప్రాంతాలలో బిల్ కలెక్టర్ దరఖాస్తులను పరిశీలిస్తారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ జోనల్ అధికారి దరఖాస్తులను పరిశీలించి వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే మార్గదర్శకాల ఆధారంగా పింఛన్ మంజూరు చేస్తారు.
లబ్ధిదారులను గుర్తించే క్రమంలో గృహ సర్వే సమాచారాన్ని, జనాభా లెక్కలను, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మరియు కమ్యూనిటీలకు చెందిన వివిధ వర్గాలను పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తు పరిశీలనలో లేదా ఆకస్మిక తనిఖీలో ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నచో అటువంటి వారిపై క్రమశిక్షణా చర్య తీసుకుంటారు లేదా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు. ఇతర వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18002001001001, ఈమెయిల్ చూడండి. అధికారిక వెబ్సైట్, ఈ వెబ్సైట్ని చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.